Audio Jungle. సార్ మధు భారత్ టుడే నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా కేటీఆర్ కవిత మేము ప్రజలను మరోసారి అధికారంలో చేపట్టడానికి అవకాశం ఇవ్వని కోరుతామని చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అలాంటి ప్రకటన స్టేజ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఏం జరిగి ఉంటుంది అసలు? ఏం సమాచారం వచ్చి ఏమైనా సమాచారం వచ్చిన తర్వాత ఆగడం జరిగిందా ఢిల్లీ నుంచి? అంటే చంద్రశేఖరరావు గారికి సభలు కానీ సమావేశాలు పెట్టినప్పుడు ప్రతి అరగంటకి ఏం జరుగుతుందో సమాచారం తెచ్చుకొని సభ నిండిన తర్వాతనే బయలుదేరే అలవాటు ఉంది. 25 లక్షలు ప్రజలతో సభ పెడతా, నా కొడుకే దీన్ని నిర్వహిస్తాడు, అల్లుడు హరీష్ రావు గారికి ఏ సంబంధం లేదని చెప్పి తెర వెనక్కి హరీష్ రావు గారిని నెట్టే ప్రయత్నం చేసింది. తెర వెనక్కి నెట్టబడ్డ హరీష్ రావు గారు తెర వెనక మంత్రాంగం నడిపి తన యంత్రాంగాన్ని అంతా కూడా ఎవరిని కదలకుండా, ఎవరిని సభకు రాకుండా, కేటీఆర్ అసమర్థుడు, సన్ స్ట్రోక్ కేసీఆర్కు తగులుతుంది, అసమర్థుడైన పుత్ర ఆయనకు వారసత్వాన్ని కట్టబెట్టాలనేది అయితే ప్రయత్నం చేస్తుండో దాన్ని నిలువరించడానికి హరీష్ రావు గారు శతవిధాల ప్రయత్నం చేయడంతో 3-3.5 లక్షల మంది అక్కడికి వచ్చారు. ఒకవేళ హరీష్ అనుకున్నా ఇంకో లక్ష ఎక్కువ వస్తుండేనేమో, అంతకంటే ఎక్కువ ఏం కాదు. కానీ కాకపోతే ఆ హడావిడో కొంత అదో ఇదో జరిగి ఉండేది. కాబట్టి చంద్రశేఖరరావు గారు మానసికంగా కొంత ఇబ్బందికి గురైన. వాస్తవంగా తెలంగాణ ప్రజల నివేదిక అనే కంటే, ప్రగతి నివేదిక అనే కంటే పుత్రుడి యొక్క వారసత్వాన్ని ప్రకటించడానికి నా కొడుకు ఏదైనా సమర్థవంతంగా నిర్వహించగలడు అని చూపించడం కోసమే ఈ సభను సంపూర్ణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసిండు. ఎప్పుడైతే కొడుకు విఫలం చెందిండో, ప్రజలు చంద్రశేఖరరావు గారి మాటలను ఆమోదించకపోను తిరస్కరించడం జరిగిందో, ఆందోళనకు లోనైన చంద్రశేఖరరావు గారు మానసిక ఇబ్బందికి గురయ్యి కొడుకు బిడ్డ చెప్పింది ఒకటి, తండ్రి మాట్లాడింది ఇంకొకటి. ఎందుకంటే ముందు రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకున్నది ఒక రకమైతే, వాళ్ళు ముందుగానే సభ దగ్గరకు వచ్చేసారు. కేటీఆర్ గారు మంత్రివర్గ సమావేశంలో లేడు. సో తండ్రి కొడుకుల మధ్య, కూతురు మధ్యలో సమన్వయం లోపించింది. వీళ్ళ పాటికి వీళ్ళు మాట్లాడిన ముందు రోజు అనుకున్నది, అప్పటికప్పుడు అందిన సమాచారాన్ని చంద్రశేఖరరావు గారు అంచనా వేసుకొని వారు ఒక దిశగా వీరొక దిశగా ప్రయాణించిండ్రు. చంద్రశేఖరరావు గారి కుటుంబంలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అది హరీష్ కేటీఆర్ మధ్యలో వైరం ఉండొచ్చు, లేదా తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న దూరం ఉండొచ్చు. ఇవన్నీ కూడా నిన్నటి సభ వైఫల్యాన్ని మనం స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా కనిపించింది. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.